ఈ మధ్య కాలంలో రక్తహీనత బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. మారుతున్న జీవన విధానాలు, ఆహార అలవాట్ల కారణంగా రక్తహీనత సమస్య పెరుగుతోంది. హిమోగ్లోబిన్ లోపం కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కారణంగా మారుతోంది. ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తోంది. హిమోగ్లోబిన్ లోపంతో ఇబ్బంది పడేవారికి సరైన సమయంలో చికిత్స అందించకపోతే తీవ్ర సమస్యగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో రక్తం తగ్గితే నిత్యం చిరాకు, అలసట, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే శరీరంలో సరిపడ్డ రక్తం లేకపోతే మెదడు ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. శరీరంలో సరిపడ్డ రక్తం లేకపోవడాన్ని ముందస్తుగానే కొన్ని లక్షణాల ఆధారంగా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ప్రధానమైనవి కాళ్ళు, చేతులు జలధరిస్తున్నట్లు ఉంటుంది. శరీరంలో తగినంత రక్తం లేకపోతే శరీరంలోని సిరలకు ఆక్సిజన్ సరిగా అందదు. దీంతో చేతులు, కాళ్లల్లో జలధరింపుగా ఉంటుంది. అలాగే తీవ్రమైన అలసట వేధిస్తుంది. తల తిరుగుతున్న భావన కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే శరీరంలో రక్తం తగ్గితే జుట్టు సైతం రాలిపోతుందంటున్నారు. అకస్మాత్తుగా జుట్టు రాలితే శరీరంలో రక్తం తగ్గిందని అర్థం చేసుకోవాలి. ఇక నోట్లో పుండ్లు కావటం కూడా రక్తహీనత లక్షణాల్లో ఒకటని చెబుతున్నారు. దీనివల్ల ఆహారం తీసుకోవటంలో ఇబ్బందులు ఏర్పడతాయి. అలాగే మొటిమల సమస్య వేధిస్తుంది. శరీరంలో రక్తం తగ్గితే ముఖం పసుపు రంగులోకి మారుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇక రక్తహీనత సమస్యకు చెక్ పెట్టడానికి తీసుకునే ఆహారంలో తగినంత ఫైబర్, ప్రోటీన్, పండ్లు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.